Hi friends, welcome Mali once again. Welcome to Rohiths analysis classes. So as usual, మనకు తెలిసిన విషయమే, we are looking at September current affairs through MCQs అన్నమాట. MCQs ద్వారా we are learning a lot of things. అంటే not only the concept but also ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఎలా మనల్ని మిస్లీడ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి అనేది కూడా తెలుసుకుంటా ఉన్నాము. సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటి అని అంటే కొన్ని ఆప్షన్స్ నేను డెలిబరేట్గా చాలా టఫ్గా ఇస్తున్నాను. అంటే లైక్ వెరీ కన్ఫ్యూజింగ్గా నేను, అంటే ఎట్లుంటుందంటే నేను అది కన్ఫ్యూజింగ్గా ఉండడానికి నేను కొంచెం కష్టపడాల్సి వస్తుంది, అర్థమవుతుందా? సో ఆ లెవెల్లో ఇస్తున్నాను. ఎందుకు అని అంటే వేరియస్ ఎగ్జామినేషన్స్ మనం చూసాం కాబట్టి డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందో చూసాము. డిఫికల్టీ లెవెల్లో దేర్ ఈజ్ లైక్, అంటే డెలిబరేట్గా డిఫికల్ట్గా ఇస్తున్నాడు, ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చి డిఫికల్ట్గా కన్ఫ్యూజింగ్గా చేయాలని చూస్తున్నాడు. బట్ ఒక క్వశ్చన్ డిఫికల్ట్గా ఉండాలి అని ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి నేను ఇస్తున్నాను. సో దట్ యూ విల్ బి రెడీ ఫర్ ఎనీ ఈవెన్చువాలిటీ. ఏ టైంలో వచ్చినా కానీ ఎలా వచ్చినా కానీ రెడీగా ఉంటారు అని మిమ్మల్ని కొంచెం రెడీ చేస్తున్నాను అనమాట. సో సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాము అండ్ కొత్త కాన్సెప్ట్స్ అండ్ సమ్ న్యూ థింగ్స్ కూడా నేర్చుకుందాం మనం. ఫస్ట్ క్వశ్చన్ అప్ నెక్స్ట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసి ట్రై టు ఆన్సర్ బై యువర్ సెల్ఫ్స్. మీ సొంతగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకుంటే. క్వశ్చన్ లైక్ పీడిఎఫ్స్ ఎనీహౌ ప్రొవైడ్ చేస్తాం తర్వాత, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. సో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ క్వశ్చన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ అడాప్ట్ అ హెరిటేజ్ స్కీమ్ 2.0. 2.0 అంటే సెకండ్ వర్జన్. సో దీని అర్థం ఏంటి, మనకు అర్థం అవ్వాల్సింది దీని యొక్క ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫస్ట్ వర్షన్ ఆల్రెడీ వచ్చేసింది అన్న విషయం అర్థం చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పా కాబట్టి ఇక్కడ కొంత తెలుసుకుంటాము. మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి అని అంటే అసలు ఫస్ట్ వర్జన్లో ఇది ఎట్లా లాంచ్ అయింది ఏంటి అనేది అండ్ దీని ఎయిమ్ ఏంటి అనేది కూడా చూద్దాం మనం. సో ఆప్షన్ 1 చదవండి. ఆప్షన్ 1 ఏమంటున్నాడంటే దిస్ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క ఇనిషియేటివ్ అని అంటున్నాడు. తర్వాత దిస్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు బ్రింగ్ సివిల్ సొసైటీ అండ్ ఎన్జిఓస్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ అని సెకండ్ స్టేట్మెంట్ అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రివాంప్ ప్రోగ్రామ్ an Indian heritage app and e-permission portal was launched. So ఈ రెండు లాంచ్ చేశారు as part of version 2.2 of adopt a heritage program అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ యాక్చువల్లీ లుక్స్ కరెక్ట్, బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అని అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ASI, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్, సివిల్ సొసైటీని ఎన్జిఓని కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారా? కాదు. దే వాంటెడ్ టు బ్రింగ్ CSR ఫండ్స్. CSR ఫండ్స్ అంటే ఏంటనంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా they want corporates to contribute towards protecting these heritage monuments or cultural heritage sites అన్నమాట. సో CSR వచ్చింది కాబట్టి వాట్ ఈస్ CSR అనేది చూద్దాం మనము. CSR ఈజ్ నథింగ్ బట్ 2% ఆఫ్ ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ TCS ఆర్ యాక్సెంచర్ ఆర్ ఎనీ అదర్ కార్పొరేట్ కంపెనీ. ఈ కార్పొరేట్ కంపెనీ యొక్క లాస్ట్ 3 years ఉన్నటువంటి ప్రాఫిట్స్లో నుంచి 2% దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ సమ్ సోషల్ కాజ్ అనమాట. జనరల్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో దే హ్యావ్ టు, అంటే ద పర్పస్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీకి ఎంతో కొంత మేలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండి ఇండియాలో దే ఆర్ డూయింగ్ బిజినెస్ అండ్ మేకింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్. అండ్ ఇండియాలో సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఈ కార్పొరేట్స్ అంత ప్రాఫిట్స్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆ ప్రాఫిట్స్లో కొంత భాగాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సర్టన్ ఏరియాస్ డెవలప్ చేయడానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, ఎడ్యుకేషన్ ఒకటి, తర్వాత రూరల్ సెక్టర్ ఒకటి, దేర్ ఆర్ మెనీ సచ్ థింగ్స్ అనమాట. ఎన్వైరన్మెంట్లో కూడా దే క్యాన్ ఇన్వెస్ట్ అట్లాగనమాట. అందులో భాగంగా ఈ ఏ ఫీల్డ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కంపెనీస్ లాలో, కంపెనీస్ యాక్ట్ ఉంది కదా, కంపెనీస్ యాక్ట్లో దెర్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ ఏరియాస్ వేర్ దే కెన్ ఇన్వెస్ట్ త్రూ CSR అనమాట. ఎంత పర్సెంట్, 2% ఆఫ్ దేర్ యావరేజ్ ప్రాఫిట్స్ ఇన్ ద
ప్రిసీడింగ్ 3 years, ఆ ముందున్న 3 yearsలో యావరేజ్ ప్రాఫిట్స్ తీసుకొని ఆ ప్రాఫిట్స్లో 2% సిఎస్ఆర్ ద్వారా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ద పర్పస్ ఆఫ్ అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, ఇందులో దే వాంట్ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్స్ టు అలొకేట్ సిఎస్ఆర్ ఫండ్స్ టువర్డ్స్ అడాప్ట్ అ హెరిటేజ్ ప్రోగ్రామ్ అనమాట. ఒక హెరిటేజ్ ప్రోగ్రామ్ని ఆర్ ఒక హెరిటేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఒక మాన్యుమెంట్ని ఆర్ హెరిటేజ్ సైట్ని అడాప్ట్ చేసుకొని ఆ డెవలప్ చేయడం కానీ, ప్రొటెక్ట్ చేయడం కానీ, దానికి సంబంధించిన ఖర్చు ఏదైనా ఉంటే వీళ్ళు సిఎస్ఆర్ ద్వారా పెట్టుకోవడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి ఇందులో ఈ 2 లాంచ్ చేశారు. ఏంటిది, ఇండియా హెరిటేజ్ యాప్ ఒకటి లాంచ్ చేశారు అండ్ ఈ పర్మిషన్ పోర్టల్. అంటే బేసిక్గా ఇందులో ఏంటి అని అంటే, ఏ సైట్స్ డెవలప్మెంట్ కోసం ఉన్నాయో అది ఒక లిస్ట్ ఉంటుంది. అండ్ అందులో ఒక కార్పొరేట్ కంపెనీ సిఎస్ఆర్ ద్వారా ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటే, లేదా హెరిటేజ్ సైట్ని కాపాడాలి అని అనుకుంటే, దే కెన్ టేక్ పర్మిషన్ త్రూ దిస్ పోర్టల్స్ అనమాట. దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఏంటిది, అడాప్ట్ హెరిటేజ్ ప్రోగ్రామ్. క్వైట్ అన్ ఇంపార్టెంట్ స్కీమ్, ఎందుకంటే కల్చర్కి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చాలా వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. హృదయ్ స్కీమ్ కానీ అలాంటివి, అందులో భాగంగా దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో సివిల్ సొసైటీ అండ్ ఎన్జిఓస్ కాదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఒకసారి. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ యూ గైస్ కెన్ ఆన్సర్ దిస్ అనుకుంటున్నాను. సో యా, ఫస్ట్ థింగ్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. వాట్ ఆర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ పిఎం దక్ష్. పిఎం దక్ష్ అంటే ఏంటంటే, దక్షత ఆర్ కుశలత సంపన్న హిత్గ్రాహి యోజన. సో పేరు కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ లైక్ ట్రై టు గెట్ ఫెమిలియర్ విత్ ఇట్. షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకున్న ఇట్ విల్ డూ, దక్ష అనమాట. సో ఆప్షన్ ఏ ఏంటి, ఆప్షన్ ఏ ఏమంటున్నాడు, మీకు జనరల్గా తెలుసు కదా, దేర్ ఆర్ 2 types ఆఫ్ స్కీమ్స్. ఆ స్కీమ్స్ గురించి చెప్తాను, చిన్న థింగ్ చెప్పి. దేర్ ఆర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అండ్ దెన్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. మీకు అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఎనీవేస్ ఎవరైనా ఫస్ట్ టైం చదువుతున్నా కానీ, ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నా కానీ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే డైరెక్ట్గా యూనియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే ఇది ఈ పర్టికులర్ స్కీమ్స్లో ఏవైతే ఉంటుందో స్టేట్స్కి, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఫండ్స్ రిలీజ్ చేస్తుంది అండ్ స్టేట్స్ విల్ ఇంప్లిమెంట్ అనమాట. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండ్ స్పాన్సర్ స్కీమ్. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే కనుక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటాము. త్రూ స్టేట్ గవర్నమెంట్ సెంటర్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే కనుక దాన్ని విల్ కాల్ ఇట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ పిఎం దక్ష్ ఈజ్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటున్నారు. అవునా కాదా? నెక్స్ట్, ఈ స్కీమ్లో భాగంగా ప్రైమరీ ఎయిమ్ ఏంటి అని అంటే, కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి, ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటి, ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీ. అంటే ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. వీళ్ళ యొక్క అభివృద్ధి లేదా డెవలప్మెంట్ కోసం ఇది ప్రైమరీ ఫోకస్ ఈ పర్టికులర్ స్కీమ్ అంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ ట్రైబ్స్ కూడా ఇందులో ఉన్నారు. సఫాయి కర్మచారీస్ అంటే మనకి సీవేజెస్ క్లీన్ చేసే వాళ్ళు, ఫీకల్ మ్యాటర్ క్లీన్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదా, సఫాయి కర్మచారీస్ అండ్ అదర్స్ కూడా ఇందులో ఉన్నారు అని అంటున్నాడు. ప్రైమరీ ఎయిమ్ వాళ్ళ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఏజ్ ఎలిజిబిలిటీ, ఈ ప్రోగ్రామ్ కింద ఏజ్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఎంత అని చెప్తున్నాడు, 18 to 45 years అంటున్నాడు. నెక్స్ట్ నంబర్ డి ఏంటి, ఆప్షన్ నంబర్ డి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ వీళ్ళకి అప్ స్కిల్లింగ్ అంటే స్కిల్లింగ్ చేయించడం అండ్ దెన్ ఆంటర్ప్రీనియల్ ట్రైనింగ్ ఇవ్వడము, ఆ తర్వాత లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇవ్వడము అని చెప్తున్నాడు అనమాట. సో వాట్ కుడ్ బి ద రాంగ్ ఆన్సర్? మీకు ఒకసారి కనుక కేర్ఫుల్గా చూస్తే ఎవ్రీథింగ్ లుక్స్ రైట్. కాకపోతే మీకు ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాం కదా, ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షన్ బి. ఎందుకు ఎవ్రీథింగ్ లుక్స్ కరెక్ట్, కాకపోతే ఏంటంటే ఎస్టీస్ లేదనమాట. షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఇంక్లూజన్ ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో లేదు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఇంక్లూజన్ ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో లేదు. అది తప్పితే మిగతా స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్. దిస్ ఈజ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఏజ్ లిమిట్ ఫర్ ఎలిజిబిలిటీ ఈజ్ 18 to 45 అండ్ వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్, అప్స్కిల్లింగ్, ఆంటర్ప్రీనియర్షిప్ ట్రైనింగ్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్. సో ఇందులో భాగంగా దీంతో పాటు ఇంకొక డీటెయిల్ ఏంటి అని అంటే అక్కడ ఉన్నది. సో ఓబీసీ, ఈబీసీ అని చూసాం కదా, సో వీళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా ఉంది. మిగతా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో
మిగతా సెక్షన్స్ ఏంటివి, ఎస్సీస్కి కానీ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి కానీ సఫాయి కర్మచారీస్కి కానీ ఎటువంటి ఏమంటారు ఇన్కమ్ క్రైటీరియా లేదు. ఇన్కమ్ క్రైటీరియా లేనివి ఏంటేంటి అని అంటే అది కూడా రాస్తాను చూడండి. సో ఓబీసీస్ అండ్ ఈబీసీస్కి మాత్రమే యూ హ్యావ్ ఇన్కమ్ క్రైటీరియా. ఎస్సీస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ సఫాయి కర్మచారీస్కి ఎటువంటి ఇన్కమ్ క్రైటీరియా లేదు. బట్ ఓబీసీకి ఈబీసీకి ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ వీళ్ళకి 1 lakh కంటే తక్కువ ఉండాలి, వీళ్ళకి 3 lakhs కంటే తక్కువ ఉండాలి. లెస్ దాన్ 3 lakhs అండ్ లెస్ దాన్ 1 lakh అనమాట. సో దిస్ ఈస్ ద ఇన్కమ్ క్రైటీరియా విచ్ ఇస్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇన్కమ్ క్రైటీరియా ఉంది. ఆ పర్టికులర్ స్కీమ్కి ఎలిజిబుల్ కావాలంటే ఒకవేళ ఓబీసీ వాళ్ళు కానీ ఈబీసీ వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవ్వాలంటే దర్ ఇన్కమ్ క్రైటీరియా మస్ట్ బి సాటిస్ఫైయింగ్ దిస్ ఇన్కమ్ క్రైటీరియా అనమాట. దట్ ఈస్ అబౌట్ అది. సో వాట్ డస్ ఎకోసైడ్ మీన్ అంటే రీసెంట్గా ఈ పర్టికులర్ టర్మ్ న్యూస్లో ఉంది చాలా. ఏంటి అని అంటే వాట్ ఈస్ ద ఎకోసైడ్? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు అని అంటే విల్ఫుల్ ఆర్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ టు హార్మ్ ది ఎన్వైర్న్మెంట్, దాన్ని ఎకోసైడ్ అంటాము అని అన్నారు. లేకపోతే ఎకోసైడ్ అంటే ఏంటిది? దిస్ ఈస్ అన్ ఇన్వేజివ్ ప్లాంట్ స్పీసీస్. ఇన్వేజివ్ ప్లాంట్ స్పీసీస్ అంటే ఏంటంటే వేరే దగ్గర నుంచి వాటిని ఫోర్స్ఫుల్గా అక్కడ ప్లాంట్ చేస్తారు. అవి అక్కడ ప్లాంట్ చేయడం వల్ల అక్కడ న్యాచురల్గా గ్రో అయ్యేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేసేస్తా ఉందని. ఇన్వేజివ్ ప్లాంట్ స్పీసీస్ కాజింగ్ లాస్ టు బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్, ఎకోసైడ్ అంటే. స్టేట్మెంట్ బి. స్టేట్మెంట్ సి ఏమంటుంది? ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. రీసెంట్గా మంకీ డెత్స్ కొన్ని చోట్ల జరిగినాయి, మాస్ డెత్స్ జరిగినాయి. దాన్ని కాజ్ చేసిన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈకోసైడ్ అంటున్నాడు. అండ్ ఆప్షన్ డి ఏమంటున్నాడు అంటే ఇట్స్ ఎ వైరల్ జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే పశువుల నుంచి మనుషులకి సోకేదాన్ని మనము జూనోటిక్ డిసీజెస్ అని పిలుస్తాం అనమాట. ఈ డిసీజ్ ఎక్కడ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీలో ఐడెంటిఫై చేశారు అని అంటున్నారు. సో వాట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అని అంటే ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందని అంటే కొన్ని అరౌండ్ 10 to 12 కంట్రీస్ ఏమో 10 to 12 కంట్రీస్ దే ట్రై టు అంటే దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ ఈకోసైడ్ అనేది ఏంటంటే ఎవరన్నా ఎక్స్టెన్సివ్గా ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేస్తే కనుక వాళ్ళకి జైలు శిక్ష ఆర్ దెర్ ఈస్ అ క్రిమినల్ ప్రొసీజర్ అనమాట. దాన్ని ఒక క్రైమ్గా భావిస్తున్నారు 12 కంట్రీస్. ఇండియా ఇంకా చేయలేదు అది. సో సమ్ 12 కంట్రీస్ ఆర్ డూయింగ్ దిస్. అండ్ అదే టైంలో అదే విధంగా ఏంటనంటే విల్ఫుల్ ఆర్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ క్రియేట్ చేసిన, డిస్ట్రక్షన్ చేసిన అంటే ఎన్వైరన్మెంట్కి కానీ ఎకోసిస్టమ్కి కానీ అంటే ఆ విధంగా ఏదన్నా స్టార్ట్ చేసినా కానీ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే దెర్ ఈజ్ ఏజెంట్ ఆరెంజ్ అని ఉంది. వాట్ ఈస్ ఏజెంట్ ఆరెంజ్? ఇట్ ఈస్ అ హర్బిసైడ్. ఈ హర్బిసైడ్ ఏంటి అని అంటే దిస్ హర్బిసైడ్ వాజ్ యూజ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ట్రూప్స్ ఇన్ వియట్నాం వార్ అప్పుడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వియట్నాం మీద అటాక్ చేస్తున్నప్పుడు ఆ వార్లో దే యూజ్డ్ దిస్ పర్టికులర్ హర్బిసైడ్ అనమాట. ఎందుకు? ఫర్ అక్కడ ఎన్వైరన్మెంటల్గా ఆర్ ట్రీస్ ఏదన్నా కొట్టేయాల్సి వచ్చినప్పుడు ఆర్ ఎలిమినేట్ చేయాల్సి వచ్చినప్పుడు దే డిడ్ దట్. సో ఈ విధంగా ఫోర్స్ఫుల్గా కానీ కావాల్సి వచ్చి కానీ ఎవరన్నా ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేయాల్సి వస్తే కనుక ఆ పర్టికులర్ డెఫినేషన్ ని మనం ఈకోసైడ్ అంటాం. వాట్ ఈస్ ఎకోసైడ్? Ecocide is nothing but willful or extensive damage or destruction or harm created to environment or any ecosystem. Adanamata. So basic intente the first statement is the definition of ecocide. Next, question number 4. Question number 4 chudandi, this is something which is in news, important, something related to defense technology. Defense is always important for any examination. So ikkada enti MQ9B ane dani gurinchi adugutunnadu. What is the right option regarding MQ9B? మీరు ఏమన్నా ఆన్సర్ చేయగలిగితే చూడండి. ట్రై టు ఆన్సర్ దిస్ బై యువర్ ఓన్. సో వాట్ ఈస్ MQ9B? MQ9B అనేది ఏంటి? డ్రోన్ అని మనకి ఇవ్వనే ఇచ్చేసాడు, క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. సో ఇట్ ఈస్ ఎ డ్రోన్. సో ఈ డ్రోన్ని ఇండియా హ్యాస్ ఇనిషియేటెడ్ దేర్ అక్విజిషన్. MQ9B అనే డ్రోన్స్ని ఇండియా ఎక్కడి నుంచి? రష్యా నుంచి అక్వైర్ చేసుకుంటుంది అని స్టేట్మెంట్ నెంబర్ 1లో ఇచ్చాడు. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, అది స్కై గార్డియన్ అండ్ సీ గార్డియన్ అనేటువంటి వేరియంట్స్ ఉంటాయని స్టేట్మెంట్ నెంబర్ బిలో చెప్తున్నాడు. స్టేట్మెంట్ నెంబర్ సిలో ఏం చెప్తున్నాడు? లో ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్. అంటే ఇవి లో ఆల్టిట్యూడ్లో సర్విలెన్స్ చేయడానికి. లో ఆల్టిట్యూడ్ అంటే లైక్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది లో ఆల్టిట్యూడ్లో ఉండాలి కదా. సో అందుకోసం అని లో ఆల్టిట్యూడ్లో ఉండి ఎక్కువ అవర్స్ ఉండి అండ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే ఒక్కసారి ఫ్యూయల్ నింపుకొని ఎక్కువసేపు ఉండేలాగా ఉండేటువంటి డ్రోన్స్ ఇవి అన్నమాట.
అని థర్డ్ స్టేట్మెంట్ చెప్తాడు. ఆ తర్వాత ఇండియా యొక్క ఫస్ట్ అక్విజిషన్ 9 MQ9 వేరియంట్లో ఇండియాది ఇది ఫస్ట్ అక్విజిషన్ అని అంటున్నాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వై ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో చూడండి, దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ డ్రోన్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇది. ఎందుకు అని అంటే మీరు ఇక్కడ చదవచ్చు, ఇఫ్ యూ కెన్ రీడ్ ఇట్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ డ్రోన్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? శాండియాగో బేస్డ్. శాండియాగో US లో ఉంది. సో మనము రష్యాని ఇచ్చాడు కదా, రష్యా కాదు, వీఆర్ అక్వైరింగ్ ఇట్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి తీసుకుంటాము. జనరల్ ఆటోమిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ అనే ఒక కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటిది, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి, అదే స్కై గార్డియన్ అండ్ సీ గార్డియన్ అనేటువంటి 2 వేరియంట్స్ అనమాట. ఆ తర్వాత ఏంటిది, ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్ సిలో? ఇది లో ఆల్టిట్యూడ్ అని ఇచ్చాడు. సో ఇట్స్ నాట్ లో ఆల్టిట్యూడ్, బట్ ఇట్ ఈస్ హై ఆల్టిట్యూడ్. ఇట్ ఈస్ హై ఆల్టిట్యూడ్, చాలా హై ఆల్టిట్యూడ్ లో ఉంటుంది. అండ్ దిస్ ఈస్ కేపబుల్ ఆఫ్ హోల్డింగ్ మిజైల్స్ ని ఫైర్ చేయగలదు. దీనికి గ్రౌండ్ బేస్ లో 2 పైలట్స్ ఆపరేట్ చేస్తారు. 2 పైలట్స్ ఫ్రమ్ గ్రౌండ్ నుంచి 2 పైలట్స్ దీన్ని ఆపరేట్ చేస్తారు. ఇట్ కెన్ ఫైర్ మిజైల్స్ అండ్ ఎయిర్ నుంచి ఇట్ కెన్ ఫైర్ యాంటీ ట్యాంక్ అండ్ యాంటీ సబ్మెరైన్ మిజైల్స్. యాంటీ ట్యాంక్ అండ్ యాంటీ సబ్మెరైన్ మిజైల్స్. యాంటీ ట్యాంక్ యాంటీ సబ్మెరైన్ మిజైల్స్ ని ఫైర్ చేయగలదు. అండ్ అదే టైంలో ఇది ఒక్కసారి ఫ్యూయల్ నింపుకుంటే ఇట్ కెన్ స్టే ఇన్ ఎయిర్ ఫర్ 40 అవర్స్ ఎయిర్ లో ఉండగలదు. సో అందుకనే హై ఎండ్యూరెన్స్, లాంగ్ ఆర్ అండ్ హై ఎండ్యూరెన్స్. దిస్ ఆల్సో కెన్ బి యూజ్డ్ ఫర్ సర్విలెన్స్ పర్పస్ కి కూడా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ కెన్ గో అప్ టు హైట్ ఆఫ్ 40,000 feet హైట్ వరకు ఈ డ్రోన్ వెళ్ళి పనిచేయగలదు. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఎయిర్ లో ఉన్నప్పుడు రేడార్స్ ద్వారా దీన్ని కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇట్ గోస్ బియాండ్ అప్ టు 40,000 feet హైట్. అండ్ నెక్స్ట్ ఏమని ఇచ్చాడు? లాస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ ద ఫస్ట్ అక్విజిషన్ ఆఫ్ MQ9 వేరియంట్ డ్రోన్స్ అని ఇచ్చాడు. నో, ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ అక్విజిషన్. ఇందులో మనం ఇప్పుడు అక్వైర్ చేసుకుంటుంది ఏంటంటే స్కై గార్డియన్ మోడల్. స్కై గార్డియన్ ని ఇప్పుడు అక్వైర్ చేసుకుంటున్నాము, బట్ ఆల్రెడీ మనము సీ గార్డియన్ వేరియంట్ ను మనము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. చూడండి, సీ గార్డియన్ వేరియంట్స్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు టు ప్రొటెక్ట్ అవర్ సీస్ అనమాట. లైక్ అంటే మెరీన్ ఏరియా, సీ కోస్టల్ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్. బట్ ఇప్పుడు దీని యొక్క స్కై గార్డియన్ వెరైటీని మనము అక్వైర్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ అబౌట్ దిస్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ లిటిల్ బిట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్, పాలిటీ సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అనమాట. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. సో ఏమంటున్నాడంటే ఆర్టికల్ 371D ఈ మధ్య న్యూస్ లో ఉంది బాగా. ఎందుకుందో ఏంటో కొంచెం తెలుసుకుందాం మనము. ఈ పర్టికులర్ ఆర్టికల్ ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనము ఇంట్రడ్యూస్ చేశాము అని అంటున్నాడు. అండ్ దెన్ ఈ ఆర్టికల్లో 11 స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ లో బీహార్ కూడా ఒక బ్యాక్వర్డ్ స్టేట్. అండ్ బ్యాక్వర్డ్ స్టేట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ఈ పర్టికులర్ ఆర్టికల్ తీసుకొచ్చారు అని అంటున్నాడు. ఆప్షన్ సి ఏంటి అని అంటే ఆర్టికల్ 371D ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటున్నాడు. ఆప్షన్ డి ఇస్ ఇట్ సేఫ్ గార్డ్స్ రైట్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ప్రమోషన్స్ అని అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ద రైట్ ఆన్సర్, ఇట్స్ ఈజీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నంబర్ సి. ఆప్షన్ నంబర్ సిలో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 371 ఉంది. ఆర్టికల్ 371 ఏదైతే ఉందో ఆర్టికల్ 371A నుంచి 371J వరకు 11 స్టేట్స్ లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ రీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎలా వర్తించిందంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ కొంత బ్యాక్వర్డ్ స్టేట్, అలాగే మహారాష్ట్రలో మరాఠవాడ ప్రాంతం అని, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, అలా 11 స్టేట్స్లో బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్ యొక్క డెవలప్మెంట్కి ఆర్ ఆ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్ని డెవలప్ చేయాలి అంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ని రెస్పెక్ట్ చేసి డెవలప్ చేయాలి. కాబట్టి వాళ్ళకి మరి ముఖ్యంగా ఏంటి అంటే ఎడ్యుకేషన్లో సో ఇందులో ప్రొవైడ్ చేసినటువంటి బ్యాక్వర్డ్
రీజియన్స్ అన్నాం. విల్ కాల్ దెమ్ బ్యాక్వర్డ్ రీజియన్స్ యొక్క డెవలప్మెంట్ కోసము. ఎందుకు అని అంటే గివింగ్ ప్రయారిటీ టు లోకల్స్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందులో? ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. సో ఎడ్యుకేషన్ లో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లో డొమెసైల్ రూల్ ని ఫాలో అవుతున్నారు. అంటే ఒక ఏరియాకి గనక ఇప్పుడు ఈ పర్టికులర్ రీజియన్స్ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాడు ఈ పర్టికులర్ ఆర్టికల్లో, ఆ ఏరియాస్ లో ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క లోకల్ స్టేటస్ కి రెస్పెక్ట్ చేస్తూ లోకల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రిజర్వేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, లోకల్ రిజర్వేషన్ ఉంటుంది అని అంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఎందులో ఉంది? ఎడ్యుకేషన్ లో ఎంప్లాయ్మెంట్ లో ఉంది, కానీ ఆప్షన్ డిలో ఇచ్చినట్టు ప్రమోషన్స్ లో లేదు. ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ లో ఉంది కానీ ప్రమోషన్స్ లో లేదు. ఆప్షన్ బి ఎందుకు కరెక్ట్ అంటే ఈ 11 స్టేట్స్ లో బీహార్ లేదు. అండ్ ఆప్షన్ 1 ఎందుకు రాంగ్ అంటే దిస్ ఇస్ 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు, 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు, 1973లో తీసుకొచ్చారు అనమాట. సో అందుకని ఇవి తప్పు. అండ్ దోస్ ఆర్ ద రాంగ్ ఆన్సర్స్ అండ్ ఓన్లీ ఆప్షన్ సి ఈస్ ద రైట్ వన్. ఒకసారి మళ్ళీ చూడండి, ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ నాట్ ఇన్ ప్రమోషన్స్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు బి స్పెసిఫిక్. సో ఈ 11 స్టేట్స్ ఏంటి అనేది మనం 11 స్టేట్స్ లో కొన్ని స్టేట్స్ గుర్తుపెట్టుకున్నాము. అసలు న్యూస్ లో ఎందుకు ఉందో చెప్తున్నాం. ఫస్ట్ థింగ్, న్యూస్ లో ఎందుకు ఉంది అని అంటే మీరు అందరూ 2014లో వచ్చిన తర్వాత, తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఏంటి అది? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో ఈ యాక్ట్ యొక్క కాల పరిమితి ఎంత? 10 years. ద వ్యాలిడిటీ ఆఫ్ దిస్ యాక్ట్ ఇస్ 10 years. సో మే 10 years. సో ఏమవుతుందంటే మే 2024 కల్లా ఈ పర్టికులర్ యాక్ట్ ఎండ్ అయిపోతుంది. ఈ పర్టికులర్ యాక్ట్ లో ఈ 10 years స్టేటస్ ఏదైతే ఉందో ఎండ్ అయిపోతుంది. సో ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ లోకల్ స్టేటస్ పోగొట్టుకుంటారు. అంటే ఈ యాక్ట్ తో పాటు లోకల్ స్టేటస్ పోద్ది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి. సో అందుకోసం అని చెప్పి ఈ పర్టికులర్ యాక్ట్ మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. అండ్ లైక్ అంటే పొలిటికల్ గా కూడా అక్కడ దేవర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఒకసారి అయిపోతే మాకు లోకల్ స్టేటస్ పోతుంది కదా ఏపీ వాళ్ళకి అనేది అక్కడ ఆర్గ్యుమెంట్ అనమాట. అందుకనే ఇది ఇప్పుడు న్యూస్ లో ఉంది. సో వాట్ ఆర్ దోస్ 11 స్టేట్స్ అని అంటే ఎర్స్ట్ వైల్ అంటే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, కొన్ని గుర్తునే రాస్తున్నా. సిక్కిం, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకొకటి మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాసేసాం. దెర్ ఈస్ వన్ మోర్ స్టేట్, అది మీరు మెన్షన్ చేయండి. వన్ మోర్ స్టేట్ ఉంది. 11 స్టేట్స్ లో ఒకటి అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 371. ఆర్టికల్ 371 గురించి చదవండి, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ మచ్ స్పెసిఫిక్ టు అవర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి మనకు రీజనల్ ఎగ్జామ్స్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇది. ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇక్కడ ఏమని ఇస్తున్నాడు అని అంటే, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ఇనిషియేటివ్ అని అంటున్నాడు. ఇది కరెక్టా తప్ప? ఇది తప్పు ఆప్షన్. ఎందుకంటే దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ సిఐఐ భాగం అనమాట. నెక్స్ట్, ఈ రీసెంట్ గా ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే, సెప్టెంబర్ లో వీళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఒక సర్టిఫికేట్, ప్లాటినం రేటింగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు అని చెప్తున్నారు అనమాట. ప్లాటినం రేటింగ్ సర్టిఫికేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఇచ్చారు అన్నాడు. బట్ సికింద్రాబాద్ కాదు, ఇది విజయవాడ రైల్వే స్టేషన్ కి ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ అనమాట. ఆ తర్వాత ఆప్షన్ సి ఏంటి అని అంటే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆబ్వియస్లీ మీరు చదవండి, తెలుస్తుంది. 2001లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అని అంటే సస్టైనబుల్ బిల్డింగ్స్ ని క్రియేట్ చేయడం కోసం, సస్టైనబుల్ బిల్డింగ్ ఎన్వైరన్మెంట్ ని ఒక కోడ్ లాగా ఫాలో అవ్వాలి అని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో భాగంగా దే హ్యావ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టువర్డ్స్ కన్స్ట్రక్షన్ అనమాట. బిల్డింగ్స్ యొక్క
ప్రొఫైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది. ఫెసిలిటేట్ ఇండియా యాజ్ వన్ ఆఫ్ ద గ్లోబల్ లీడర్స్. సో ఈ గ్రీన్ బిల్డింగ్ కోడ్ని ఆర్ గ్రీన్ బిల్డింగ్స్ యొక్క కోడ్స్ని ప్రమోట్ చేయడం కోసం దే వాంటెడ్ ఇండియా టు బీ ద లీడర్ ఇన్ ద సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ కేటగిరీ. 2025 కల్లా ఇండియా లీడర్షిప్లో ఉండాలి అని అనుకుంటా ఉన్నారు. అండ్ 90% ఆఫ్ గ్రీన్ బిల్డింగ్స్ వీళ్ళ సర్టిఫికేషన్ ద్వారానే వస్తూ ఉన్నాయి. లైక్ దీస్ పీపుల్ అంటే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయింది 90% ఆఫ్ గ్రీన్ బిల్డింగ్స్ యొక్క డెవలప్మెంట్లో. అండ్ సస్టైనబుల్ బిల్డింగ్స్ని తయారు చేయాలి, అది కట్టాలి, దానికి ఒక కోడ్ ఉండాలి అన్నట్టు దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఏంటి అని అంటే దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయబడింది అని అంటున్నాడంటే ఇది 1994లో మరకీష్ అగ్రిమెంట్ ద్వారా ఇది ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అని అంటున్నాడు. ఆప్షన్ బి ఏంటి అని అంటే మరకీష్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ మొనాకో అంటున్నాడు. సో ఈ రెండిట్లో ఏది అండ్ లైక్ ఆప్షన్స్ చూడండి, ఇది కొంచెం 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అని అంటే దిస్ ఈస్ నాట్ క్యాపిటల్ ఆఫ్ మొనాకో బట్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ మొరక్కో క్యాపిటల్ అనమాట. ఇది మొరక్కో ఎక్కడ ఉంటుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, మొరక్కో ఇస్ ద కంట్రీ విచ్ హ్యాస్ బార్డర్స్ విత్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ అండ్ మెడిటరేనియన్ సీ. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జిబ్రాల్టర్ స్ట్రైట్ ఉంటుంది కదా, జిబ్రాల్టర్ స్ట్రైట్ మొరక్కో దగ్గర ఉంటుంది. మొరక్కో కంట్రీలో జిబ్రాల్టర్ స్ట్రైట్ ఉంటుంది అనమాట. లైక్ ఆఫ్రికా నుంచి మొరక్కో అండ్ యూరోప్ నుంచి ఏ కంట్రీ ఉంటుందో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ ఈస్ అబౌట్ ద జాగ్రఫీ ఆఫ్ ఇట్. అండ్ మరకీష్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ మొరక్కో. మరకీష్ అగ్రిమెంట్ ద్వారానే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రాకముందు కొంత హిస్టరీ చూద్దాం. WTO రాకముందు ఈ వరల్డ్ ట్రేడ్ని ఎలా రెగ్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఈ వరల్డ్ ట్రేడ్ని ఎలా జరుగుతూ ఉండేది, వరల్డ్ ట్రేడ్ ఎలా నడుస్తూ ఉండేది అని అంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అని ఉండేది. ఇది ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వరల్డ్ ట్రేడ్ నడుస్తూ ఉండేది. అండ్ దెన్ ఆ తర్వాత WTOగా 1994లో మారి ఇట్ గాట్ అ కంప్లీట్ ఆర్గనైజేషనల్ స్టేటస్ అనమాట. దట్ ఈస్ అబౌట్ మరకీష్ అగ్రిమెంట్ అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్స్ నేను ఎందుకు టచ్ చేసి వదిలేస్తున్నానంటే మళ్ళీ ఒక ఇన్స్టెన్స్ వచ్చినప్పుడు కొంత డీటెయిల్డ్గా కూడా తెలుసుకుందాము ఆర్గనైజేషన్స్ గురించి. బట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి విల్ రిస్ట్రిక్ట్ అవర్ టు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇదేంటంటే దిస్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్ బేసిక్గా, బట్ నాకు దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు బయోటెక్నాలజీ. ఇది మీకు కొంత డేటా నాకు ఇవ్వాలి, దిస్ క్యాన్ బి ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూ ఎగ్జామినేషన్స్ అని అనిపించింది, అందుకని నేను దీన్ని ఒక డేటాగా ఇచ్చాను. చూడండి, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. అంటే ప్రోబయోటిక్స్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ప్రోబయోటిక్స్ అనేటువంటి ఒక ఇది ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఫర్ ద రీజన్ ఇది రీసెంట్ స్టడీస్ ఏం చెప్పినాయి అని అంటే ప్రోబయోటిక్స్ హ్యావ్ a positive role in reducing cholesterol. కొలెస్ట్రాల్ అంటే బాడీలో ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్యాట్ కొవ్వు ఇట్లా ఉంటుంది కదా, ఇది తగ్గించడానికి ప్రోబయోటిక్స్ చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నాయని రీసెంట్ స్టడీస్లో దేవ్ డిస్కవర్డ్ అనమాట. వాట్ ఈస్ ప్రోబయోటిక్స్ అని అంటే ప్రోబయోటిక్స్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ లైవ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, దెర్ ఆర్ ఆల్వేస్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది. అండ్ సర్టన్ టైప్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఆర్ ఎసెన్షియల్. మన బాడీ మీద కొంత గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు ఉండాలి, అది లేకపోయినా కానీ ప్రాబ్లమే అనమాట. అలాంటి వాటిల్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంటే మనకి మంచి చేసేటువంటి బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా ఆర్ ఈస్ట్, వీటి యొక్క కాంబినేషనే ప్రోబయోటిక్స్ అనమాట. ఈ ప్రోబయోటిక్స్ దేనిలో భాగము అంటే మైక్రోబ్స్లో భాగం. ప్రోబయోటిక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మైక్రోబ్స్. మైక్రోబ్స్ అంటే మైక్రోబ్స్లో ఏమేమి వస్తాయి? వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవన్, ఇవన్నీ వస్తాయి అనమాట. అంటే వీటిని మనము మైక్రోబ్స్ అంటూ ఉంటాము. ప్రోబయోటిక్స్ ఈజ్ అ కమ్యూనిటీ ఆఫ్ మైక్రోబ్స్. మైక్రోబ్స్లో ఒక భాగం. ద మోస్ట్ కామన్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, లిటిల్ డిఫికల్ట్, బట్ ఎప్పుడన్నా అడగాలనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హీ కెన్ ఆస్క్. కామన్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఏంటిది? మోస్ట్ కామన్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. మోస్ట్ కామన్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఏంటిది? లాక్టోబాసిల్లస్ అండ్ బిఫిడోబాక్టీరియం. Bifidobacterium and lactobacillus are most common probiotic bacteria. At the same time, most common probiotic yeast. Probiotic yeast ఏంటిది అని అంటే Saccharomyces boulardii. Saccharomyces boulardii is the yeast. Most common probiotic yeast. Most common probiotic bacteria వచ్చేసి lactobacillus and bifidobacterium.
ఎందులో ఉంటుంది, ఏ ఫుడ్స్లో ఉంటుంది, మనం తినే ఫుడ్స్ ఎందులో ఉంటుంది ఈ ప్రోబ్యాక్టీరియా అనేది? యోగట్ అంటే టైప్ ఆఫ్ కర్డ్ అనుకోవచ్చు, పెరుగు. తర్వాత బటర్ మిల్క్లో ఉంటుంది. ఆ తర్వాత కొన్ని కాటేజ్ చీజ్ అని ఉంటాయి, చీజ్లో ఉంటుంది. అండ్ ఫ్యూ ఫర్మెంటెడ్ థింగ్స్లో కూడా ఈ ప్రోబయోటిక్స్ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ప్రోబయోటిక్స్. ఈ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. దీని బేసిస్లో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలిగేలా ఉండాలన్నమాట. అందుకని నేను ఇది క్వశ్చన్లా ఫ్రేమ్ చేయకుండా టాపిక్ లాగా ఉంచేసాను. నెక్స్ట్ థింగ్, సో ఒక మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ ఎప్పుడు తీసుకుంటానని చెప్పే కదా. సో టుడే విల్ బి టాకింగ్ అబౌట్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఎందుకు అంటే సెప్టెంబర్లో ఇండియా సౌదీ రిలేషన్స్ ఆర్ ఇన్ న్యూస్ అనమాట. అందుకనే సౌదీ అరేబియాలో మనము ఉందాం. ఇప్పుడు సౌదీ అరేబియాకి పోదాం. ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ఇంపార్టెంట్ అబౌట్ సౌదీ అరేబియా? మీరు కేర్ఫుల్గా చూసినట్టయితే సౌదీ అరేబియా గల్ఫ్ దేశాల్లో ఇట్స్ అ లార్జెస్ట్ కంట్రీ, లైక్ లార్జెస్ట్ ఏరియా అనమాట. క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా ఈజ్ రియాద్. రియాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా. జస్ట్ ఎ సెకండ్, కలర్ మారుస్తాను. రైట్, సో రియాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా. తర్వాత సౌదీ అరేబియాకు బార్డర్ ఉన్న కంట్రీస్ విల్ కమ్ ఇన్ టు ప్లే. బార్డర్ ఉన్న కంట్రీస్ ఏ సీతో బార్డర్స్గా ఉంది సౌదీ అరేబియా మనం చూద్దాం ఇప్పుడు. సో ఇటువైపు చూస్తే పర్షియన్ గల్ఫ్. ఇప్పుడు కేర్ఫుల్గా గమనించండి, ఇరాన్కి సౌదీ అరేబియాకి ఏదన్నా బార్డర్ షేరింగ్ ఉందా? లేదు, బార్డర్ షేరింగ్ లేదు. బార్డర్ షేరింగ్ దేంతో ఉంది సౌదీ అరేబియాకి? ఇరాక్తో ఉంది. నేను ఇక్కడ రాస్తాను, ఇరాక్తో ఉంది. ఇరాక్తో బార్డర్ షేరింగ్ ఉంది. అండ్ దెన్ కువైట్తో బార్డర్ షేరింగ్ ఉంది. ఖతార్తో బార్డర్ షేరింగ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం యుఏఈతో ఉంది. బహ్రెయిన్తో బార్డర్ లేదు, బికాస్ బహ్రెయిన్ ఈజ్ ఐలాండ్ నేషన్ నియర్ బై సౌదీ అరేబియా. బహ్రెయిన్తో బార్డర్ లేదు. అండ్ దెన్ ఒమాన్, యెమెన్, వీటితో బార్డర్స్ ఉంది. ఇంకోటి ఏం కంట్రీతో ఉంది బార్డర్ సౌదీ అరేబియా? జార్డన్. సరే, ఇక్కడ నుంచి రాసుకుంటే జార్డన్. సో సౌదీ అరేబియా షేర్స్ బార్డర్స్ విత్ 1 2 3 4 5 6 7 కంట్రీస్ అనమాట. ఈ 7 కంట్రీస్తో ఇట్ షేర్స్ బార్డర్స్. వాట్ ఆర్ దోస్? పైనుంచి చూసుకుంటే జార్డన్, ఇరాక్, కువైట్, యుఏఈ, ఒమాన్, యెమన్, వన్ మోర్ ఖతార్ మిస్ చేసాం మధ్యలో. ఖతార్తో కూడా ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద బార్డర్ షేరింగ్ కంట్రీస్. సో సౌదీ అరేబియాకి చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీస్ చూద్దాం. వాటర్ బాడీస్ ఏంటి అని అంటే, దిస్ ఈజ్ పర్షియన్ గల్ఫ్. ఏంటిది? పర్షియన్ గల్ఫ్ ఉంటుంది ఇటువైపు. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమాన్, పర్షియన్ గల్ఫ్. టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ సౌదీ అరేబియా, టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ సౌదీ అరేబియా రెడ్ సీ ఉంటుంది. టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ సౌదీ అరేబియా వి హ్యావ్ రెడ్ సీ. రెడ్ సీ తో పాటు రెడ్ సీ నుంచి మనకి సూయజ్ కెనాల్ ఉంటుంది. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ దిస్ ఈస్ ద సినాయ్ పెనిన్సులా అంటారు. ఈజిప్ట్ లో భాగం ఇది సినాయ్ పెనిన్సులా. ఇప్పుడు కరెంట్ గా వార్ జరుగుతుంది కదా. సో ఈ గాజాకి అంటే గాజాలో దిస్ ఈస్ ఇక్కడ చిన్న ల్యాండ్ బాడీ ఉంటుంది, దట్ ఈస్ గాజా. అది ఆ గాజాకి ఈ సినాయ్ పెనిన్సులా ద్వారానే అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఉన్నాయి అని అంటూ ఉంటారు అనమాట. దాని ద్వారానే వీళ్ళకి ఆర్మ్స్ ఇవన్నీ సప్లై అవుతున్నాయి అని అన్నారు. సో దిస్ ఈస్ సినాయ్ పెనిన్సులా, ఈజిప్ట్ లో భాగం అనమాట. అండ్ సూయజ్ కెనాల్ గోస్ త్రూ దిస్. ఈ పర్టికులర్ ప్రాంతం గురించి మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్ గా చూద్దాము. బట్ టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ సౌదీ అరేబియా ఇస్ రెడ్ సీ, టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ సౌదీ అరేబియా ఇస్ పర్షియన్ గల్ఫ్, అండ్ కొంత కిందకు వస్తే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ అరేబియన్ సీ నుంచి ఎంటర్ అవుతాం. అరేబియన్ సీ నుంచి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ జిబోటి అనే ప్రాంతంలో వి ఎంటర్ టు బాబెల్ మండెబ్ అనమాట. బాబెల్ మండెబ్ అనే ఒక స్ట్రైట్ ద్వారా మనము ఎంటర్ అవుతాం. అండ్ వి ఎంటర్ ఇన్ టు ద రెడ్ సీ అండ్ దెన్ సూయజ్ కెనాల్ అండ్ మెడిటరేనియన్ సీ. అలాగా దిస్ రూట్ గోస్ ఆన్. అండ్ ఆల్రెడీ ఎలాగో ఇక్కడ మ్యాప్ లో ఉంది కాబట్టి ఇంకొక చిన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. దేర్ ఆర్ ఫోర్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేటువంటి 4 కంట్రీస్ ఉన్నాయి. ఆ 4 కంట్రీస్ ఏంటి అని అంటే జిబౌటి, ఎరిత్రియా, ఇథియోపియా అండ్ సోమాలియా. చూడండి ఇక్కడ జిబౌటి,
Somalia, Eritrea, Ethiopia. These 4 countries form part of Horn of Africa. Horn of Africa అంటాం అనమాట. Somalia is famous for pirates. సముద్రపు దొంగల కోసం ఫేమస్ అనమాట. దట్ ఈస్ అబౌట్ టుడేస్ మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్. కొంత తెలుసుకుందాము. ఇలాగ ఒక్కో రీజియన్ గురించి ఎవ్రీ వీడియోలో తెలుసుకున్నప్పుడు బై ద టైమ్ యూ రీచ్ ద ఎగ్జామ్ టైమ్ ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్లో మేజర్ ప్లేసెస్ అన్ని తెలిసిపోయి ఉంటాయి. ఇట్స్ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్ అనమాట. మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీ హ్యావ్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.